బాధ్యతాయుతంగా పనిచేయవలసిన వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఏళ్ల తరబడి విధులకు హాజరు కావటం లేదు. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 62 మంది వైద్యులు ఇష్టం వచ్చినట్టుగా విధులకు డుమ్మా కొడుతున్నారు. రాజకీయ అండదండలు, ఇతరేతర ఆశీస్సులు ఉండడంతో ఇన్నాళ్ళు వీళ్ళ జోలికి వెళ్లే నాతుడే లేకపోయారు. వీరిపైన క్రమశిక్షణ చర్యలకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. అనుమతి లేకుండా ఏడాది పైగా విధులకు గైహాజరైన 12 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 48 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 2 ట్యూటర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆయా వైద్యుల సేవలు ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు జారీ చేశామని ఆంధ్రప్రదేశ్ వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ జి రఘునందన్ తెలిపారు. ఈ నెల 31 లోపు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. గడువు లోపుగా లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వకపోతే వారి సేవలను పూర్తిగా రద్దు చేస్తామని డిఎంఈ వార్నింగ్ ఇచ్చారు. ఈ జాబితాలో విశాఖలోని ఆంధ్ర మెడికల్ కాలేజీలో పీడియాటిక్ సర్జరీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం జగన్మోహన్, కర్నూలు మెడికల్ కాలేజ్ న్యూరాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ శ్రీనివాసులు, తిరుపతిలోని ఎస్వి వైద్య కళాశాల రేడియోథెరపీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ ఎన్ ఆర్ముగం, పీడియాటిక్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం మురళీకృష్ణ, అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాల ఆర్థోపెడిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆర్ బాలాజీ, ఒంగోలు న్యూరో సర్జరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ షేర్ఖాన్, గైనకాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సునయన కమల, కడప జిఎంసి రేడియో డయాగ్నోస్టిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పి అర్చనారెడ్డి వీరంతా 3 ఏళ్లకు పైగా విధులకు హాజరు కావటం లేదు. అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆర్థోపెడిక్ విభాగం ట్యూటర్ డాక్టర్ జిఎస్ రవికుమార్ 6 ఏళ్ల నుంచి, విజయవాడలోని సిద్ధార్థ వైద్య కళాశాలలో పేథాలజీ ట్యూటర్ 4 ఏళ్ల నుంచి విధులకు హాజరు కావటం లేదు. వీరందరిపైన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంది.